ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనము సండే స్కూల్ సీనియర్స్లో లెసన్ నెంబర్ 25కి వచ్చున్నాం. ఇశ్రాయేలు బబులోనుకి చెరగా కొనిపోవబడుట. దీనిలో మరి చదువుకోవలసిన పాఠము ఏమనగా 2 దినవృత్తాంతములు 36:5 నుండి 23 వచనాలు. 2 రాజులు 24, 25 అధ్యాయాలు. ఎర్మియా 52 అధ్యాయం. కంఠత వాక్యం మెమరీ వర్స్ యెషయా 1:18-20, ఐజయా 1:18-20. సో మనం ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుకుందాము. Come now and let us reason together, saith the Lord. Though your sins be as scarlet, they shall be as white as snow. Though they be red like crimson, they shall be as wool. If ye be willing and obedient, ye shall eat the good of the land. But if ye refuse and rebel, ye shall be devoured with the sword. For the mouth of the Lord hath spoken it. తెలుగులో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఎలాంటి పాపం చేసి ఉన్నా, ఎంత ఘోరమైన పాపం మీరు చేసి ఉన్నప్పటికీ కూడా మీరు నా దగ్గరికి రండి, వివాదంని తీర్చుకుందాం. నేను మీ పాపాలని క్షమిస్తాను. అది ఎర్రగా ఉన్నప్పటికీ, ఎర్రగా ఉన్న రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ దాన్ని నేను ఎలాగ చేస్తాను? దాన్ని హిమము వలె తెల్లగా చేస్తాను. అది కెంపు వలె ఎర్రగా అయినను దాన్ని నేనేం చేస్తాను? గొర్రెబొచ్చు వలె తెల్లగా నేను మారుస్తాను అని దేవుడు, ఇంత గొప్పగా దేవుడు వాళ్ళకు చెప్తున్నాడు. మరి అదే కాకుండా మీరు సమ్మతించిన ఎడల, వినిన ఎడల మీకు భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తురు. మీరు అదర్వైజ్ సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలు అవుతారు అని యెహోవా ఇలా మాట సెలవిచ్చి ఉన్నాడు. సో ఇంత మంచి దేవుడు మనకు ఎక్కడ దొరుకుతాడు? మనం ఎంత పాపం చేసినప్పటికీ మళ్ళీ తిరిగి రమ్మని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ లెసన్ మనం చదువుకునడానికి ఉద్దేశం ఏంటనగా, మనము మరి దేవునికి దూరంగా జీవిస్తే మనము శపింపబడిన వారమై ఉంటాం. అదే మనము పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగిన ఎడల మనం ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో దాని ఉద్దేశం అనమాట ఇది చదువుకోవడం. ఇశ్రాయేలు బబులోనుకి ఏ విధంగా తీసుకుపోయినారు అనేది మనం ఇప్పుడు చదువుకుందాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా దేవా, మీకు స్తుతులు స్తోత్రం నాయన. మీ సన్నిధిని కోరుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి మాతోడు ఉంచండి ప్రభా. ఈ లెసన్ మేము చదువుకుంటప్పుడు ప్రభా నాయన మమ్మల్ని ప్రభా మీ కృపలో భద్రపరచండి, మీ సిలువలో భద్రపరచండి ప్రభా నాయన. బిడ్డలతో మీరు మాట్లాడండి, వాళ్ళ హృదయాల్ని తెరిచి ప్రభా మీ సన్నిధికి రాగలగడానికి మీ కృపని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో గొప్ప దేవుడై ఉన్నారు కాబట్టి నాయన బిడ్డల్ని మీరు ఎంతగానో ప్రభా నాయన ఆహ్వానిస్తున్నారు కాబట్టి నాయన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము చూస్తే ఇశ్రాయేల్ ప్రజల్ని మరి దేవుడు ఎందుకు చెరపట్టడానికి ఎందుకు ఆయన పర్మిట్ చేశాడు, ఎందుకు అలౌ చేశాడు అనేది మనము చూసుకుందాం. వాళ్ళు చేసిన పాపం ఏంటి, ఏం పాపం చేశారని వాళ్ళని మరి దేవుడు వాళ్ళ దేశం నుండి, అంటే కానాన్ దేశం నుండి, ఇజ్రాయెల్ దేశం నుండి వాళ్ళని ఎందుకు వేరే స్థలానికి చెరగా పట్టడానికి అనుమతించారనే విషయాల్ని మనం చూసినప్పుడు అది మనకు ఎక్కడ దొరుకుతుందంటే 2 రాజులు 17 అధ్యాయము 8 నుండి 18 వచనాలు. ఆ వచనాల్లో మనము చదివితే మనకు చాలా బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చదువుతాను. మీకు ఏదైనా మీకు ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంటే మీరు తెలుగులో కూడా మీకు దాంట్లో దొరుకుతుంది, మీకు స్క్రీన్ మీద వస్తుంది, మీరు దాన్ని ఫాలో చేయండి. అండ్ వాక్ ఇన్ ద స్టాచ్యూస్ ఆఫ్ ద హీదెన్ whom the Lord cast out from before the children of Israel and of the kings of Israel which they had made. And the children of Israel did secretly those things that were not right against the Lord their God. And they built them high places in all their cities, from the tower of the watchman to the fenced city. And they set them up images and groves in every high hill and
under every green tree. And there they burnt incense in all the high places, as did the heathen whom the Lord carried away before them, and wrought wicked things to provoke the Lord to anger. For they served idols, whereof the Lord had said unto them, Ye shall not do this thing. Yet the Lord testified against Israel and against Judah by all the prophets and by all the seers, saying, Turn ye from your evil ways and keep my commandments and my statutes, according to all the law which I commanded your fathers, and which I sent to you by my servants, the prophets. Notwithstanding, they would not hear, but hardened their necks like to the neck of their fathers, that did not believe in the Lord their God. So, inka kuda manam chuste, and they rejected his statutes and his covenant that he made with their fathers, and his testimonies which he testified against them. And they followed vanity and became vain, and went after the heathen that were round about them, concerning whom the Lord had charged them that they should not do like them. ఇప్పుడు మన 18 వరకు మనము చదవాలి. మీరు చదవండి, దీన్ని చదువుకోండి. ఇప్పుడు ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎందుకు ఆ విధంగా శిక్షించవలసిన అవసరం వచ్చింది అనేది మనం చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుండి దేవుడు తీసుకొచ్చాడో, మరి కానాన్ దేశంలో వాళ్ళని స్వతంత్రించడానికి ఆయన వాళ్ళకు సహాయం చేశాడు, తీసుకొచ్చాడు, వాళ్ళని అక్కడ నాటాడు. మరి ఆ దేవుడు ఏమన్నారు, నా కట్టడల్ని, నా ఆజ్ఞల్ని మీరేం చేయాలి, గాయకొనాలి. నేనే మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించి తీసుకొచ్చిన దేవుడు కాబట్టి నేను కాకుండా వేరే దేవుడు మీకు ఉండకూడదు. మరి ఆ దేశంలో ఎక్కడైతే మీరు ఉంటారో ఆ దేశంలో ఉన్న దేవుని దేవతల్ని మీరు దేవుని దేవతలకు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? అవి దేవుని దేవతలు కాదు. కాబట్టి వాళ్ళు చేసే పద్ధతుల్ని కూడా మీరు ఫాలో చేయకూడదు. వాళ్ళు చాలా ఘోరమైన పద్ధతులు చేసేవాళ్ళు అనమాట. ఎలాగంటే వాళ్ళు అగ్నిగుండం నుండి వాళ్ళ పిల్లల్ని దాటిస్తారు, వాళ్ళ పిల్లల్ని ఈవెన్ సాక్రిఫైస్ చేస్తారనమాట, బలి అర్పిస్తారు వాళ్ళ పిల్లల్ని. మరి ఇంకా అనేక విధమైన పాపాలు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో దానికని వాళ్ళు ఎంతో హేయమైన విషయాలు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు వెళ్ళకూడదు. కానీ నేను ఇచ్చిన కట్టడలు పరిశుద్ధమైంది కాబట్టి ఆ విధంగా మీరు పాటించాలా అనే విషయాన్ని వాళ్ళకి ఎప్పుడో తెలియపరిచాడు. అది దేవుడు వాళ్ళ పితరులతో చేసిన ఉడన్పడిక. మరి ఆ ఉడన్పడికని బట్టి వాళ్ళు ఓకే మేము చేస్తాము, దేవుడు ఏది చెప్తే అది చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుని ఉడన్పడికని ప్రకారం వాళ్ళు జీవించలేదు. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు జీవించడము, మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశస్తులు జాతులు ఎలాగున్నాయో వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. కాబట్టి దేవుడు దాన్ని చూసుకొని ఆయన ఎంత మాత్రం కూడా ఓర్చుకోలేకపోయాడు అనమాట. ఆయన కోపము రగిలింది వాళ్ళ మీద. కాబట్టి ఇప్పుడు అసలు చూడాలంటే ఇశ్రాయేల్ ప్రజలు రావడానికి ముందు అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఉన్న కారణం కూడా అదే. ఏంటంటే వాళ్ళు చాలా హేయమైన విషయాలు చేస్తూ ఉన్నత స్థానంలో వాళ్ళు బలి అర్పించడము, సైతాన్ శక్తులతో వాళ్ళకు అంతకు సంబంధం ఉందన్నమాట. సో ఆ విధమైన కార్యాలు వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళని ఏంటంటే దేవుడు వాళ్ళని అక్కడి నుండి వెళ్ళగొట్టాడు. వీళ్ళని ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళకి ఎంతో మంచి ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. సో కానానికి తీసుకొచ్చారు. వాళ్ళకి చెప్పిన మాట వాళ్ళు వినలేదు. కాబట్టి దేవుడు చెప్పాడు, మీరు ఈ విధంగా ఉంటేనే మీరు ఆ దేశంలో మీరు ఏమై ఉంటారు, మీరు బాగా అక్కడ స్థిరపడి ఉంటారు, లేదా మీరు కూడా ఆ స్థలంని వదిలిపెట్టి పోవలసిందే అనేది చెప్పాడు ముందే. దేవుడు చెప్పారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ విధంగానే వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేల్ ప్రజలు చాలా ఘోరంగా వాళ్ళు పాపం చేయడం ద్వారా వాళ్ళని కూడా శిక్షించడానికి పూనుకున్నాడు అనమాట. సో ఆ సమయంలో ఏంటంటే ఇజ్రాయేలుకి ముఖ్య పట్టణం అనేది సమరియా అనమాట. ఆ సమరియాని ఏం చేశారు, అష్షూరు రాజులు ఏం చేశారు, అనేకసారి దాని మీద ఏం చేశారంటే దాడి చేస్తారనమాట. దాంట్లో చూస్తే మనము ఒకటి ఏంటంటే పూలు రాజు, ఇంకా తిగ్లత్ పిలిసరు, ఇంకా షల్మనేజర్, ఈ 3 రాజులు డిఫరెంట్ టైమ్స్లో వచ్చారనమాట. అది మనము ఎక్కడ రాయబడి ఉందంటే 2 రాజులు 15 అధ్యాయము 19 వచనము, తర్వాత 29 వచనం, తర్వాత 17 అధ్యాయము 3 నుండి 6, తర్వాత 18 అధ్యాయము 9 నుండి 12. మనము ఇది ఒక్కొక్క వర్సే ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ కొంచెం చదువుకుందాం. ఇక్కడ చూడండి, 3 రాజుల గురించి చెప్పాను కదా, పూలు, తిగ్లత్ పిలేసర్, ఇంకా షల్మెనేజర్. సో ఇక్కడ మనం చూస్తే, అండ్ పూల్ ద కింగ్ ఆఫ్ అసిరియా కేమ్ అగెయిన్స్ట్ ద ల్యాండ్, అండ్ మెనెహేమ్ గేవ్ పూల్ 1,000 talents of silver, that his hand might be with him to confirm the kingdom in his hand. పూల్ అనే
రాజు అషూర్ రాజు వచ్చాడనమాట. వచ్చి మనేహేం అక్కడ రాజుగా ఉన్న సమయంలో వచ్చి ఆయన 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 దాడి చేసినప్పుడు ఆయన ఏం చేశాడు, 1000 టాలెంట్స్ సిల్వర్ అంటే వెండిని ఆయన ఏం చేశాడంటే ఆయనకి ఇచ్చి నన్ను ఇక్కడే రాజుగా పెట్టమని చెప్పాడనమాట. సో ఆ విధంగా ఆయన కొంతకాలము రాజుగా ఉండడం జరిగింది. సో తర్వాత 19:29లో ఉంది ఒక వచనము. ఇన్ ద డేస్ ఆఫ్ పేకా అంటే పేకా కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కేమ్ తిగ్లత్ పిలేసర్ కింగ్ ఆఫ్ అసీరియా. తిగ్లత్ పిలేసర్ ఆయన ఎప్పుడు వచ్చాడు, పేకా రాజుగా ఉన్నప్పుడు, ఇస్రాయేల్కి రాజుగా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు. అండ్ టుక్ ఐజోన్ అండ్ ఏబేల్ బేత్ మాకా అండ్ జాను అండ్ కేదేష్ అండ్ హాజోర్ అండ్ గిలియాద్ అండ్ గ్యాలిలీ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ నఫ్తలి అండ్ క్యారీడ్ దమ్ క్యాప్టివ్ టు అసీరియా. సో ఆయన ఏం చేశాడు, ఆయన తిగ్లత్ పిలేసర్ వచ్చినప్పుడు ఆయన ఈ ప్లేసెస్ అంతా కూడా చెప్పాను కదా, ఐజోను, ఏబెల్ బేత్ మాకా, జెనోవా, కేదేష్, హాజోర్, గిలియాద్, గ్యాలిలీ, నఫ్తలి ల్యాండ్ ఇవంతా కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని అక్కడ ఉన్న ప్రజల్ని ఏం చేశాడు, వాళ్ళని చెరగా పట్టుకుపోయాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. అదే విధంగా మనం చూస్తే 17 చాప్టర్ 3 to 6 verse మనం చదివితే ఇక్కడ ఏమనుందంటే, అగెయిన్స్ట్ హిమ్ కేమ్ అప్ షల్మెనేజర్ కింగ్ ఆఫ్ అసిరియా అండ్ హోషియా బికేమ్ హిస్ సర్వెంట్ అండ్ గేవ్ హిమ్ ప్రెజెన్స్. సో షల్మెనేజర్ రాజు కూడా వచ్చాడనమాట. ఆయన వచ్చి హోషియా, ఇది రెండోసారి రావడము, హోషియా రాజు ఉన్నాడనమాట. ఇజ్రాయెల్కి హోషియా రాజు ఉన్నప్పుడు హోషియా రాజు ఏం చేశాడు, వాళ్ళకి ప్రెజెంట్స్ ఇచ్చాడనమాట, అదే గిఫ్ట్స్, బహుమానాలు ఇచ్చాడు. అండ్ ద కింగ్ ఆఫ్ అసిరియా ఫౌండ్ కాన్స్పిరసీ ఆఫ్ హోషియా ఫర్ హీ హ్యాడ్ సెండ్ మెసెంజర్స్ టు సో కింగ్ ఆఫ్ ఈజిప్ట్ and brought no present to the king of Assyria, as he had done year by year. Therefore the king Assyria shut him up and bound him in prison. అషూర్ రాజు అయిన షల్మనేసరు వచ్చి మరి హోషియా సమయంలో ఆయన ఏం చేశారంటే, హోషియా ఏం చేశారంటే ఆయనకి ఇవ్వవలసిన బహుమానం ఆయన ఇవ్వకుండా ఐగుప్తు రాజుతో సంబంధం కలిగాడు అనమాట. ఏదో ఒకటి ఆయన చేస్తున్నాడు, కుట్ర పని చేస్తున్నాడని ఆయన తెలుసుకొని ఆయన ఏం చేశాడు, ఆయన ఇక్కడ వచ్చి మరి ఆయనని పట్టుకున్నాడు అనమాట. ఆయనని ఏం చేశాడు, చెరలో పెట్టేశాడు. తర్వాత థర్డ్లీ మనం చూస్తే 18th chapter 9th verse మనం చూస్తున్నాం ఏంటంటే, అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ ద 4th year of king Hezekiah, which was the 7th year of Hoshea, son of Elah, king of Israel, that Shalmaneser, king of Assyria, came up against Samaria and besieged it. సో ఇప్పుడు థర్డ్ టైంలో కూడా మళ్ళీ వచ్చాడన్న. BC 721లో మళ్ళీ షల్మనేసర్ వచ్చి మరి హోషియా రాజుగా ఉన్న సమయంలో వచ్చి మళ్ళీ సమరియాని దాడి చేసి దాన్ని పూర్తిగా పట్టుకొని అక్కడ ఉన్న ప్రజలందరినీ ఆయన అషూరు దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఎక్కడంటే గోజాన్ నది దగ్గర హాబోర్ అనే పట్టణము, ఇంకా మెదిస్ వాళ్ళ పట్టణము. సో ఆ ప్లేసెస్లో వాళ్ళని ఏం చేశాడు, అక్కడ వాళ్ళు ఉండడానికి ఆయన వాళ్ళని పెట్టాడు. అది కాకుండా ఏం చేశాడంటే వేరే ప్లేసెస్లో ఉన్న ప్రజల్ని తీసుకొచ్చి ఆయన సమరియాలో పెట్టాడనమాట. అక్కడ దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళని పెట్టేశాడు. సో ఈ విధంగా దేవుడు ఎన్ని మార్లు వాళ్ళకు వార్నింగ్, హెచ్చరికలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుని వైపు తిరగకుండా అన్య జాతుల వాళ్ళ పద్ధతుల ప్రకారము మరి అన్య దేవతల్ని వాళ్ళకి పూజించి నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టినందుకు వాళ్ళకి దొరికిన శిక్ష ఇదనమాట. సో ఈ విధంగానే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి మరి లోక ప్రకారమైన విషయం అంటే ఇప్పుడు మనకు వేరే దేవుని దేవతల దగ్గర మనం వెళ్ళకపోవచ్చు, కానీ ఈ లోకం ఎవరిది, దేవునిది కాదు. వరల్డ్ సిస్టమ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఈ లోకంలో ఉన్న పద్ధతులు మరి ఎలాగ ఉంటున్నాయి, వాళ్ళ మాటలు ఎలాగుంటున్నాయి, వాళ్ళ కాన్వర్జేషన్స్ ఎలాగుంటాయి, ప్రజలు అంటే వాళ్ళతో మనము కలిసిపోకూడదు. మనం ఎలాగ ఉండాలంటే దేవుని కొరకు మనం నిలబడాలి. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం దేవుని కొరకు నిలబడాలి. అప్పుడే దేవునికి దగ్గరగా ఉన్నట్టు. మీరు ఎప్పుడైతే ఆ విధంగా కాకుండా మనం లోక ప్రకారంగా అయిపోయి మరి లోకాన్ని మనం వెంబడించి దేవుని వెంబడించకపోతే మనం ఏమైపోతున్నాం, మనం దేవునికి దూరం అయిపోతే దేవుని ఉగ్రత మన మీద కూడా రావడానికి వీలు ఉంటుందన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఈ విధంగా వాళ్ళు అషూర్ రాజులకి ఏమైపోయారు, బానిసలు అయిపోయారు. మరి వాళ్ళు బానిసలు అయిపోయారు 721 BCలో బానిసలు అయిపోయారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చినట్టు మనకి ఎక్కడ కూడా దేవుని వాక్యంలో రాయబడలేదన్నమాట. మనము బైబిల్లో చూస్తే ఎప్పుడైతే యెరోబోవాం మరి రెహోబోవాం ఇద్దరు ఉన్నారు కదా, రెహోబోవాం సొలొమోను వాళ్ళ కుమారుడు, యెరోబోవాం ఇఫ్రాయిం నుండి వచ్చినవాడు. సో అప్పుడు రెహోబోవాం సమయంలో అది రెండుగా
అది ఏమైంది, విభజింపబడింది. విభజింపబడినప్పుడు కూడా వాళ్ళు యెరోబోయాంకి 10 గోత్రాలు దొరికినాయి కదా. వీళ్ళు రెహోబోయాంకి యూదా ఇంకా బెన్యామిన్ ఇవి రెండే దొరికినాయి. సో కానీ వాళ్ళు ఏం చేశారు, కొంతమంది ఎవరంటే లేవీయులు, అంటే కొన్ని యాజకులు, ఇంకా దేవుని మీద ఎవరికైతే ఆశ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే యెరోబోయాంను వదిలేసి మరి ఇశ్రాయేల్ ఆ దేశాన్ని వదిలిపెట్టి మరి వాళ్ళ స్వాస్థ్యాలను కూడా వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యూదాలో ఏముంది, దేవుని మందిరం ఉంది కాబట్టి రెహోబోయాంతో వచ్చేసారనమాట. అది 2వ దినవృత్తాంతంలో రాయబడి ఉంది. సో వాళ్ళు వచ్చేసారు. సో ఆ విధంగా చూస్తే చాలామంది ఇశ్రాయేల్ ప్రజల నుండి కొంతమంది యూదాలో కలిసి ఉన్నారు. కానీ ఎవరైతే అక్కడికి వెళ్ళిపోయారో, అష్షూరుకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చినట్టు లేదు. వాళ్ళు ఏమైపోయారు, మరి అందరితో కలిసిపోయారా, లేకుంటే మరి లోకంలో ఉన్న వాళ్ళతో, వాళ్ళు యూదులుగా ఉన్నప్పటికీ వాళ్ళ ఐడెంటిటీ అంటే వాళ్ళు గుర్తింపు కూడా వెళ్ళిపోయిందా అనే విషయం కూడా మనకు తెలియదు. కానీ ప్రభు రాకడప్పుడు అందరినీ కూడా దేవుడు ఐక్యపరుస్తాడని దేవుని వాక్యం మనకు ఉందన్నమాట. ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిపోయారు, కానీ యూదా మాత్రము ఇప్పుడు ఉంది. దేవుడు వాళ్ళ పట్ల ఏంటంటే ఓపిక పట్టి ఉన్నాడు. ఇంకా వాళ్ళకు కూడా దేవుని వాక్యము అనేక ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా, యెరెమయా ద్వారా వాళ్ళకు ఏం దొరికింది, హెచ్చరికలు దొరికాయి. వాళ్ళు దేవుని వైపు తిరగాలని దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు, వాళ్ళకు చాలా హెచ్చరికలు ఇస్తూ వస్తున్నాడు అన్నమాట. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏం చేయలేదు, వాళ్ళు కూడా లెక్క చేయలేదు. వాళ్ళు కూడా ఆ విధంగానే పాపంలో వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్న మనుషుల పద్ధతులనే ఫాలో చేస్తున్నారు. అక్కడ దేవుని దేవతల్ని వాళ్ళు పూజిస్తున్నారు. చాలా ఘోరమైన విషయాలు, అంటే అంత రహస్యంగా వాళ్ళు పాపం చేస్తారు అన్నమాట. సో అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళని కూడా కొంతకాలము వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు యూదాలో, కానీ కొద్ది సమయం వాళ్ళకు ఇచ్చారనమాట. బబిలోను రాజు ఎవరు, బబిలోను రాజ్యం ఏంటి అనేది మనం చూస్తే మెసొపొటేమియాలో ఉన్న బబిలోను రాజ్యము అది ఒకప్పుడు చాలా చాలా శక్తివంతమైన ఒక రాజ్యమే. అది ఎప్పుడంటే 19th century BC, అంటే 19వ శతాబ్దంలో BC అప్పుడు అది చాలా బలమైన ఒక రాజ్యంగా ఉండిందనమాట. తర్వాత మెల్లమెల్లగా ఏమైపోయిందంటే బబిలోన్ వాళ్ళది రాజ్యము చాలా తగ్గిపోయిందనమాట. వాళ్ళది శక్తి తగ్గిపోయిన తర్వాత అష్షూరు రాజులు ఏం చేశారు, వాళ్ళు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. అది ఎప్పుడంటే ఆ పీరియడ్ ఏంటంటే క్రీస్తు పూర్వము 900 నుండి 600 వరకు 300 years అష్షూరు రాజులు వాళ్ళు ఏలుతూ వచ్చారనమాట. అంటే ప్రపంచంలో వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారనమాట. కానీ ఆ సమయంలో ఏమైందంటే 625 బిఫోర్ క్రైస్ట్ BC 625లో నెబోపొలాసర్ అనే ఒక బబిలోనియన్ రాజు ఆయన ఏం చేశారంటే స్వేచ్ఛ పొందుకొని ఒక న్యూ బాబిలోన్ అంటే నవీన ఒక బబిలోని రాజ్యంని ఆయన ఏం చేశారంటే స్థాపించాడు. అది ఎంతవరకు అంటే 604 BC వరకు కూడా ఆయన ఏంటంటే పవర్లో ఉన్నాడనమాట. 604 అంటే 625 to 604 అంటే 21 years 21 సంవత్సరంలో ఆయన ఏం చేశాడు, ఏలాడనమాట. బబిలోన్ని ఏలాడు. ఎవరు, నెబోపొలాసర్ అనే ఆయన. దాని తర్వాత ఏం చేశాడు, 606లో ఆయన ఏం చేశాడంటే ఆయన రాజ్యంని ఆయన కుమారుడైన నెబుకద్నెజర్కు ఇచ్చేస్తాడనమాట. సో 606 నుండి మరి ఆయన 561 క్రీస్తు పూర్వము 606 నుండి 561 వరకు నెబుకద్నెజర్ ఏం చేశాడు, పరిపాలన చేశాడు. ఆ నెబుకద్నెజరు ఒక చాలా పవర్ఫుల్ రాజు అనమాట. ఆ సమయంలో బబులోనికి ఒక పెద్ద పవర్ఫుల్ రాజుగా ఉన్నాడనమాట. సో ఆ సమయంలో ఏంటంటే నెబుకద్నెజరు ఎన్ని సంవత్సరాలు రూల్ చేశాడంటే 45 years. ఎప్పటి నుండి 666 to 561 606 నుండి 561 BC వరకు కూడా బబిలోన్ని రూల్ చేశారనమాట. సో ఆయన ఏం చేశాడు, 606లో ఎప్పుడైతే ఆయన రాజ్యంలో వచ్చాడో ఇమీడియట్లీ ఆయన ఏం చేశాడంటే యూదాని ఇంకా చాలా రాజ్యాలని కూడా ఏం చేశాడంటే ఆయన దాడి చేశాడు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రాజ్యంని ఇంకా విస్తరించుకోవాలని చెప్పేసి యూదాని దాడి చేశాడు. యూదాని దాడి చేసినప్పుడు ఎవరు అక్కడ ఉన్నారు అంటే జెహోయాకీం అనే రాజు అక్కడ ఉన్నాడంట. ఆయన 609 to 597 ఆయన ఏలాడు జెహోయాకీం. 606లో ఆయన యూదాన్ని పట్టేసుకొని ఆయన ఏం చేశాడంటే జెహోయాకీం రాజుని ఆయన ప్రతినిధిగా పెట్టి మరి ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే దానియేల్ని, హననియాని, మిషాయేలు, అజరయ్య ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళని ఆయన, అంటే వాళ్ళు ఎంత జ్ఞానవంతులు,
ఇంకా రాజకుమారులు అలాంటి వాళ్ళు అనమాట, ప్రిన్సెస్ అలాంటి వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని ఆయన ఏం చేశాడు, ఆయన బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయాడు. సో తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన పెట్టుకున్నారనమాట. అప్పుడు జెహోయాకీం రాజు కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే ఆయన బబులోన్ రాజు నెబుకద్నెజర్కి తిరుగుబాటు చేశాడనమాట. ఆయన తిరుగుబాటు చేశాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన నెబుకద్నెజర్ వచ్చి ఆయనని చెరలో వేసేసాడనమాట. చెరలో వేసేసి ఆయన కుమారుడైన యెహోయాకీన్ని అక్కడ ఏం చేశాడు, రాజుగా ఆయన ప్రతినిధిగా అక్కడ పెట్టాడనమాట. సో ఆయన అప్పుడు ఎప్పుడైతే ఆయన రాజుగా ఉన్నాడో ఆయన జస్ట్ 8 years అనమాట, ఆయనకు 8 years ఉన్నాడు ఆయన ఏజ్. సో జెహోయాకీన్ రాజుగా అక్కడ పరిపాలిస్తున్నాడు. తర్వాత ఒక 3 నెలలకే ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన కూడా తిరుగుబాటు చేస్తాడు, నెబుకద్నెజర్కు తిరుగుబాటు చేస్తాడు. సో ఆయనని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ టైంలో ఆయనని కూడా తీసివేసేసి సిద్కియాని రాజుగా పెడతాడనమాట. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆయన జెహోయాకీన్ని తీసుకొని వెళ్తాడు. ఆయన తీసుకొని వెళ్ళి ఆయన బబులోన్కు తీసుకువెళ్తాడు. ఆయనే కాకుండా ఆయనతో పాటు ఎజెకియల్ ప్రవక్తని కూడా ఆయన తీసుకొని వెళ్తారనమాట. అదే కాకుండా చాలా మటుకు ఆయన ఏంటంటే బంగారము ఇంకా వెండి అలాంటిది చాలా చాలా మంచి మంచి పదార్థాలంతా కూడా ఆయన తీసుకొని అక్కడ బబులోన్కు తీసుకుని వెళ్ళిపోతారనమాట. సిద్కియా ఏముంటాడు అక్కడ ఉంటారు. అది సెకండ్ డిపోటేషన్. అది ఎప్పుడంటే 597 BCలో. సో మొదటిది ఎప్పుడు 606లో, రెండోది 597లో ఇది జరిగింది అనమాట. ఎప్పుడైతే జెహోయాకీని కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మూడోదిగా ఆయన సిద్కియాని అక్కడ పెట్టాడు. సిద్కియా ఏం చేశాడు, 11 సంవత్సరాలు ఓకే ఆయనకు లోబడాడు. ఎవరికి, బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్కు లోబడి ఆయన బాగానే రాజుగా ఉన్నాడు. 11 సంవత్సరాల తర్వాత యెరెమియా, యెషయా అందరూ కూడా వాళ్ళు చెప్పారనమాట, ఈ విధంగా మీరు నెబుకద్నెజర్కి బబులోన్ రాజుకు మీరు లోబడి ఉండండి, లేకుంటే మిమ్మల్ని ఆయన చంపేస్తాడు. కాబట్టి లోబడి ఉండండి, మిమ్మల్ని దేవుడు తీసుకొస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు అని చెప్తే కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వినలేదన్నమాట. ఈ రాజులందరూ కూడా ఏం చేశారు, బబులోన్ రాజుకి ఏం చేశారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు. సో సిద్కియా కూడా తిరుగుబాటు చేశాడు. అప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే నెబుకద్నెజర్ వచ్చి సిద్కియాని ఆయన ఏం చేసుకున్నాడు, ఆయనని పట్టుకున్నాడు, ఆయన్ని బందీగా చేశాడు. తర్వాత ఆయన పిల్లలు అందరినీ మళ్ళీ, అది కాకుండా ఇంకా యూదా రాజుల్ని కూడా కొంతమందిని అందరినీ ఆయన కళ్ళ ముందే ఆయన వాళ్ళని ఏం చేశాడు, చంపేశాడనమాట. చంపేసిన తర్వాత సిద్కియా కళ్ళని కూడా ఊడపీకేశాడు. ఆయన కళ్ళని ఊడపీకేసి ఆయన ఇత్తడి చైన్స్తో కట్టేసి ఆయన ఏం చేశాడంటే ఆయనని తీసుకొని ఆయన బబులోన్కు తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోన్కి తీసుకెళ్ళి ఆయన్ని చెరలో వేసేసాడనమాట. చెరలో వేసేస్తే కొంతకాలం తర్వాత సిద్కియా చనిపోయాడు. అందులో ఆ చెరలోనే చనిపోతున్నాడు అనమాట. సో ఈ విధంగా ఏమైపోతుంది, యూదా దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఏమైపోయారంటే చెరపట్టబడినారు. సో ఇది అయిపోయిన తర్వాత, మూడో డిపోటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, రెండోసారి ఎజెకియల్ని బబులోన్ రాజు తీసుకుని వెళ్తాడు, చెరగా వెళ్తాడు. ఆయన ఎజెకియల్ ఎక్కడ ఉంటాడంటే బబులోన్లోనే ఉంటాడు. ఆయనకు దేవుడు కొన్ని థింగ్స్ బయలుపరిచాడు అనమాట. యూదా ప్రజలు కూడా ఎంత ఘోరమైన పాపములు చేస్తున్నారు అనే విషయాన్ని ఆయనకు తెలియపరిచాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తీసుకుని వెళ్తారనమాట. ఎక్కడికి, యెరూషలేముకు తీసుకెళ్ళి ఆ మందిరంలో ఏమేమి హేయమైన విషయాలు యూదులు చేస్తున్నారనే విషయాల్ని ఆయనకు చూపించాడు అనమాట. అది ఎక్కడ ఉందంటే ఎజెకియలు 8వ అధ్యాయము 6వ వచనం నుండి అంతం వరకు, లాస్ట్ వరకు మనం చదివితే అది మనకు ఇక్కడ దొరుకుతుందన్నమాట. హీ సెడ్ ఫర్దర్మోర్ అంటు మీ, సన్ ఆఫ్ మ్యాన్, సీయస్ట్ thou what they do, even the great abominations that the house of Israel committeth here, that I should go far off from my sanctuary? But turn thee yet again, and thou shalt see greater abominations. And he brought me to the door of the court, and when I looked, behold, a hole in the wall. ఆ గోడలో ఒక రంధ్రం ఉందన్నమాట. అది మందిరంలో, ఇది కోర్టులో. Then said he unto me, Son of man, dig now the wall. And when I had digged in the wall, behold, a door. And he said unto me, Go in, and behold the wicked abominations that they do here. So I went in and saw, and behold, every form of creeping things, and abominable beasts, and all the idols of the house of Israel portrayed upon the wall round about. ఆ వాల్లో
ఇవంతా కూడా ఉందన్నమాట. దెన్ అండ్ దేర్ స్టూడ్ బిఫోర్ దెమ్ 70 men of the ancients of the house of Israel, and in the midst of them stood Jaazaniah the son of Shaphan, with every man his censer in his hand, and a thick cloud of incense went up. Then said he unto me, Son of man, hast thou seen what the ancients of the house of Israel do in the dark, every man in the chambers of his imagery? For they say, The Lord seeth us not, the Lord hath forsaken the earth. సో వాళ్ళు ఏమంటున్నారు, మనం ఏదైనా మన ఇష్ట ప్రకారం మనం చేసుకోవచ్చు, దేవుడు మాత్రము చూడట్లేదు, కాబట్టి మనం మన ఇష్టానికి మనము ఏదైనా చేసుకుందామని ఈ హేయమైన విషయాలంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత he said also unto me, Turn thee yet again, and thou shalt see greater abominations that they do. ఇంకా హేయమైన విషయాలు ఆయన వాళ్ళు చేస్తున్నారు అనమాట. Then he brought me to the door of the gates of the Lord's house, which was toward the north, and behold, there sat women weeping for Tammuz. ఇంకా తమ్మూజ్ అనేది కూడా ఒక దేవత అనమాట వాళ్ళది. సో అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, కొంతమంది స్త్రీలు తమ్మూజ్ దగ్గరికి కూర్చొని వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట. సో దెన్ సెడ్ హీ అంటు మీ, హ్యాస్ దౌ సీన్ దిస్, ఓ సన్ ఆఫ్ మ్యాన్, టర్న్ ది ఎట్ అగైన్, అండ్ దౌ షల్ సీ గ్రేటర్ అబామినేషన్స్ దాన్ దీస్. దీనికన్నా ఘోరమైన పాపాలు చూడండి. ఆ దేవుని మందిరంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా ఎంత ఘోరమైన పాపాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇంకా చూస్తే, అండ్ he brought me into the inner court of the Lord's house, and behold, at the door of the temple of the Lord, between the porch and the altar, were about 25 men, అంటే 25 men, with their backs toward the temple of the Lord, and their faces toward the east, and they worshiped the sun toward the east. సో ఇప్పుడు వాళ్ళ బ్యాక్ని ఏం చూస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వాళ్ళ బ్యాక్ని చూపించేసి సన్ దగ్గరికి వాళ్ళు సన్ అంటే సూర్యుడిని వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు అనమాట. సూర్యుడిని ఆరాధిస్తున్నారు. అంటే సూర్యుడిని చేసిన దేవుడిని వదిలిపెట్టి దేవుడిని సృష్టి అయిన సూర్యుడిని వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు. సో దెన్ హీ సెడ్ అంటు మీ, హ్యాస్ దౌ సీన్ దిస్, ఓ సన్ ఆఫ్ మ్యాన్? Is it a light thing to the house of Judah that they commit the abominations which they commit here? So they have filled the land with violence, and have returned to provoke me to anger, and lo, they put the branch to their nose. Therefore will I also deal in fury, mine eye shall not spare, neither will I have pity, and though they cry in mine ears with a loud voice, yet will I not hear them. సో ఈ విధంగా దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు, కోపాన్ని రగిలించాడు అనమాట. దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి, వాళ్ళని విడిపించి, వాళ్ళ ఐగుప్తు నుండి విడిపించి, మరి కానాన్లో తీసుకొచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి, మరి వాళ్ళకి ఎన్నెన్నో ఎంత గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. మరి ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడాలను ఇచ్చాడు. అంతా కూడా కట్టడాలను కూడా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటి అదంతా కూడా వదిలిపెట్టి, మరి ప్రజలు వేరే చుట్టుముట్టు ఉన్న ప్రజలు దేవతల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్షిప్ చేయడం కాకుండా దేవుని మందిరంలోనే వచ్చేసింది అవంతా కూడా. సో ఆ విధంగా అట్లా అయింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఎంతో వాళ్ళకి హెచ్చరికలు, మరి ఆయన ప్రవక్తల్ని పంపించి అన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు వినలేదు. కాబట్టి ఈ విధంగా పూర్తిగా వాళ్ళు ఏమైపోయారు, చెరపట్టబడి, మరి యెరూషలేం మందిరం కూడా ఏమైపోయింది, నాశనం అయిపోయింది. ఇంకా యెరూషలేం పట్టణం కూడా నాశనం అయిపోయింది. ఇంకా ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగానే అష్షూరుకు వెళ్ళిపోయారు. మరి యూదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు బబిలోనుకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అంతా కూడా పూర్తిగా అది నాశనము అయిపోయింది. మూడోసారి నెబుజరదాన్ అని ఉన్నాడనమాట. నెబుకద్నెజర్ కింద పనిచేసే ఆయన రాణువానికి ఆయన కమాండర్. సో ఆయనని పంపించి ఆయన ఏం చేశారంటే అక్కడ యెరూషలేంకి వచ్చి యెరూషలేంలో ఉన్న దేవుని మందిరంని అక్కడ ఉన్న అక్కడ మంచి మంచి బంగారము, సొలొమోను చేయించిన బంగారపు ఉపకరణాలు, మరి ఇంకా వెండి, ఇంకా ఇత్తడి, ఏదైతే వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో అవంతా కూడా ఆయన తీసుకున్నాడు, దోచుకున్నాడు అనమాట. ఇంకా అదే కాకుండా మరి ఇంకా భవనంలో ఉన్న అన్ని విషయాలు ఏదైతే వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ తీసేసుకొని మరి మందిరాన్ని ఏం చేశాడు, అగ్నితో కాల్చివేశాడు. మరి అన్ని అన్నిటిని కూడా ఆయన కాల్చివేసి అక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ కూడా ఆయన తీసుకొని బబిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. సో 586లో ఇది జరిగింది. 586 BCలో ఇది జరిగింది. సో ఏమైపోయింది, ఇప్పుడు యెరూషలేం కూడా కాలిపోయింది. అది కాకుండా దాని చుట్టూ ఉన్న గోడల్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే
వాటిని కూడా కాల్చేసారనమాట. పూర్తిగా అంటే నాశనం చేసేసారనమాట. మందిరం పోయింది, ఇంకా మందిరంని కాల్చేసారు. ఇంకా అంత పూర్తిగా అంటే గోడలంతా కూడా పోయింది. ఇంకా భవనాలు అక్కడ ఉన్నవి అన్నీ కూడా నాశనం చేసేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో ఈ విధంగా ఏమైపోయిందంటే యూదా ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఈ విధంగా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కాబట్టి చాలా ఘోరమైన పాపాలు వాళ్ళు చేసింది మనము చూడగలం. నెబుకద్నెజరు రాజుగా ఉన్న సమయంలో బబిలోను చాలా బాగా వర్ధిల్లుతుందన్నమాట. వాళ్ళ రాజ్యము ఎలాగుందంటే చాలా అంటే వాళ్ళు చాలా ప్రాస్పరిటీలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ క్యాపిటల్స్ రాజధాని అయితే చాలా మహిమగలదై ఉందన్నమాట ఆ సమయంలో. మరి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి అంటే ఎనిమీస్ దగ్గర నుండి కాపాడుకోవడానికి ఆ సమయంలో ఏముంటాయంటే పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉంటాయన్నమాట, కోటలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉంటాయి. సో వీళ్ళ ఫోర్ట్ అయితే చాలా పెద్దదనమాట. ఇది ఎలాగ ఉందంటే 600 మైలు చుట్టుగా ఉంటుందన్నమాట. 600 మైళ్ళు ఉంది. సో అది దాని వెడల్పు ఎంత అంటే 86 ఫీటు, 86 ఫీటును. మరి దాని హైట్ ఎత్తు 350 ఫీటు. సో అంత హైట్లో ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఎనిమీస్ వాళ్ళని వచ్చి అటాక్ చేయకుండా ఉండడానికి వరకు అలాగా పెట్టుకున్నారు. అదే కాకుండా ఆ ఫోర్ట్ పైభాగము ఎలాగుందంటే ఆ పైభాగంలో అదేమంటే రహదారి ఉందన్నమాట. అంటే రోడ్డు పైభాగంలో ఉన్న రోడ్డు ఎలాగుందంటే అది ఎంత పెద్దగా ఉందంటే ఎంత వెడల్పు ఉందంటే దాని మీద నుండి ఆ హైట్ ఎంత 350 ఫీట్ కదా, ఆ 350 ఫీట్ హైట్లో ఏమవుతుందంటే ఆ 6 రథాలు ఒకటేసారి వెళ్ళడానికి అంత పెద్దగా ఉందన్నమాట. సో ఇదంతా ఏంటంటే వాళ్ళని కాపాడుకోవడానికి, ఎనిమీస్ దగ్గర నుండి కాపాడుకోవడానికి ఆ విధంగా వాళ్ళు కట్టి పెట్టారనమాట. అది కాకుండా చుట్టుపక్కన ఏంటంటే కందకాలు అంటే కెనాల్స్ కందకాలు ఉండేదన్నమాట, చుట్టూ కందకాలు ఉండేదన్నమాట. ఆ కందకాల్లో ఏంటంటే వాళ్ళు నీళ్లు పోసి పెడతారన్నమాట. నీళ్ళు ఎందుకు ఉండాలంటే అంటే ఎనిమీస్ దాంట్లో లోపలికి రాకుండా ఉండడానికి. అది యూఫ్రేటిస్ నది నుండి నీళ్ళు వస్తాయన్నమాట. దాన్ని అంత ఫుల్గా కవర్ చేసి ఉండేదన్నమాట. సో ఇదంతా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సంరక్షించుకోవడానికి వాళ్ళ పట్టణాన్ని సంరక్షించుకోవడానికి ఆ విధంగా ఉందన్నమాట. అది కాకుండా ఆ కోటలో 120 గేట్స్ ఉంటాయి. ఆ 120 గేట్స్ కూడా ప్రతి గేటు కూడా ఏంటంటే ఇత్తడి తలుపులతో దాన్ని కాపాడారనమాట. అది కవర్ చేసి పెట్టారు, సెక్యూర్ చేసి పెట్టారనమాట. సో ఇంత భద్రత వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసి పెట్టారు. అంటే చాలా పవర్ఫుల్ ఇదనమాట బబిలోను. వ్రేలాడే తోట కూడా ఉండేది. ఇప్పుడు కూడా మన కొన్ని ప్లేసెస్లో మనము చూస్తామన్నమాట. కానీ ఆ కాలంలోనే వ్రేలాడే తోట, ఆ తోట ఎంత పెద్దదంటే 600 ఫీట్ హైట్, 600 ఫీటు హైట్ అనమాట. అక్కడ నుండి అన్ని గార్డెన్ అనమాట, తోట. అందులో నుండి అలా చెట్లని కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. అది ఎలాగ సపోర్ట్ చేసిందంటే గోల్డెన్ 600 ఫీట్ హైట్లో గోల్డెన్ పిల్లర్స్తో దాన్ని కట్టారనమాట. ఇంకా అక్కడ ఉండే ఆ బయలుదేవతది ఒకటి గుడి ఉందన్నమాట. ఆ బయలుదేవత గుడి, మరి అక్కడ ఉన్న భవనము, రాజభవనము, అదంతా కూడా ఏంటంటే చాలా గొప్పగా, మరి అదంతా కూడా చాలా ఐశ్వర్యం కలిగిన ఒక చాలా డబ్బులతో వాళ్ళు అది చేయబడింది అనమాట. సో ఇదంతా కూడా చూస్తే వాళ్ళు చాలా అంటే చాలా మహిమగా వాళ్ళ రాజ్యము ఉండిందనమాట ఆ సమయంలో. సో బబిలోను రాజు నెబుకద్నెజరు ఒక చాలా గొప్ప శక్తివంతమైన రాజ్యాన్ని బబిలోనులో ఆయన కట్టాడు అనేది మనము చూసుకోగలం. తర్వాత ఇంకా కొన్ని విషయాల్ని మనం చదువుకోవాలి, ఇంకా మనకు సమయం లేదు కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2లో మనము అది చదువుకుందాము. ఇప్పుడు మనం ఈ విషయంలో మనం నేర్చుకుంది ఏంటి అని మనం చూస్తే, మనము ఎంత మాత్రం కూడా దేవునికి విరుద్ధంగా మనం పాపం చేసి ఎంత మాత్రం కూడా మనకు ఆశీర్వాదం దొరకదు, కానీ మనకు శాపమే దొరుకుతుంది. కాబట్టి బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ మనం ఏం చేయాలా, మన పాపంని మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి మనము రావాలి. దేవుడే మనకు చెప్తున్నాడు, రండి వివాదము తీర్చుకుందాం. మీ దగ్గర ఏం పాపం ఉంది, మీ పాపము ఎర్రగా రక్తం వల్ల ఎర్రగా ఉన్నను, మరి కెంపు వల్ల ఎర్రగా ఉన్నను, మీరు నా దగ్గరికి రండి, దాన్ని నేను ఏం చేస్తాను, దాన్ని నేను మరి హిమము వలె తెల్లగాను, మరి ఇంకా గొర్రె బొచ్చుల వలె తెల్లగను నేను చేస్తానని దేవుడు చెప్పినప్పుడు మనము ఎంతో సంతోషంతో
దేవుడు మన పాపాన్ని క్షమిస్తున్నాడు అన్నప్పుడు మనం ఎంతో సంతోషంతో దేవుని దగ్గరికి వస్తే మనం ఆశీర్వదింపబడతాం. లేకుంటే మనం కూడా ఏమవుతుందంటే మనం కూడా దేవుని దూరం అయిపోతే మనం కూడా దేనికి అయిపోతాము? నాశనానికి గురి అవుతాం. ఎంతవరకైతే ఇజ్రాయేల్ ప్రజలు మరి యూదా వాళ్ళు అందరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవించారో అప్పుడు దేవుని కృప వాళ్ళ మీద ఉంది. దేవుడు దీర్ఘశాంతి కలిగినవాడు. కానీ మనం కూడా ఆయన పేషెన్స్ని మనం ఏం చేయకూడదు, మనం టెస్ట్ చేయకూడదు. కానీ మనం మన జీవితాన్ని మనకి ఈ దినమే మనకి ఏంటంటే రక్షణ దినం కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకొని మనము మన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో అప్పగించుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యూదా ప్రజలు మరి బబులోన్లో ఉన్న సమయంలో ప్రవక్తలు ఎవరెవరు ఉన్నారని మనం చూస్తే ఆ సమయంలో అంటే ప్యాలెస్లోనే అంటే రాజభవనంలోనే ఎజేకియేల్ ఉన్నాడనమాట. ఎజేకియేలు ఏంటి? ఆయన ప్రవక్త, దేవుని ప్రవక్త. ఆయన కాకుండా దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు కూడా ఆయన ఇద్దరు ప్రవక్తలు కూడా అక్కడ ఉన్నారు. అక్కడే కాకుండా ఇంకా కూడా కొంతమంది ఉన్నారంట. సో ఎజేకియేల్ ఏం చేశాడంటే వాళ్ళకు ఎంతో దేవుని మాటలు వర్తమానాలని మరి ఆయన ప్రజలకి తెలియపరుస్తూ వచ్చాడు. ఆ సమయంలో మరి తెలియపరుస్తూ వచ్చాడు, ఇంకా వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడు. సో ఆ సమయంలో వాళ్ళు బబులోన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు దేవుని వాక్యంని అందిస్తూ వచ్చారనమాట. ఇంకా అదే కాకుండా దానియేలు ఇంకా ఎజేకియేలు ఇద్దరు కూడా ఏం చేశారంటే దేవుని దగ్గర చాలా మొరపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే బబులోన్ నుండి వాళ్ళకి విడుదల వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోవాలా, యెరూషలేముకి వెళ్ళాలా అని వాళ్ళ ఆశ కలిగి ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే సమయం వచ్చినప్పుడు వాళ్ళకు విడుదలని దేవుడు కలిగించాడు. సో దీంతో మనం ముగించుకుందాము. తర్వాత ఇంకా సెకండ్ పార్ట్లో మిగిలింది మనము చదువుకుందాం. సో చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే మీకు స్తోత్రం నాయన. ఈ వాక్యాల ద్వారా ప్రభా నాయన, ఈ లెసన్ ద్వారా ప్రభా మేము అనేక విషయాల్ని నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రభా. చరిత్రలో జరిగిన విషయాల్ని మేము ఇంతవరకు మేము చదువుకున్నాం ప్రభా. నాయన మా జీవితంలో కూడా ప్రభా నాయన మీకు దూరంగా ఉండి మేము ఏది కూడా చేయలేం. కానీ నాయన మాకు ఎలాంటి ఆశీర్వాదం దొరకదు. కానీ నాయన మా పాపని మేము పశ్చాత్తాపడి మీ దగ్గరికి మేము వస్తే మేము ఎంతో దీవెనలు మరి మంచి ప్రదాతల్ని ప్రభా నాయన పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలను మేము పొందుకుంటామనే విషయాన్ని మేము తెలుసుకొని ఉంటాము అని నమ్ముచున్నాం నాయన. బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా మమ్మల్ని మీ మార్గంలో నడిపించమని మీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.